దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 26వ తేదీ మార్చి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే, గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గొప్ప వారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను. యెషయా గ్రంథము 53:12. పూర్తి వచనము, కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఇది వాగ్దానం. అయితే ఇంగ్లీష్లో చదువుకుందాము. ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఐజియా చాప్టర్ 53:12. I will give him the honors of a victorious soldier. అంటే ఒక విజయవంతమైన యుద్ధ శూరుడికి, లేకపోతే సైన్యములో ఉన్న ఆ యొక్క సేనకి ఏమి అంటున్నాడు? ఐ విల్ గివ్ హిమ్ ద ఆనర్స్ ఆఫ్ ఎ విక్టోరియస్ సోల్జర్. అంటే అటువంటి ఘనత, యుద్ధములో జయించిన వారికి ఇచ్చే ఘనత. బికాస్ కారణం ఏంటి? హీ ఎక్స్పోజ్డ్ హిమ్సెల్ఫ్ టు డెత్. అంటే యుద్ధములో యుద్ధ రంగానికి వెళ్ళిన సైనికుడు అతను తిరిగి వస్తాడో లేదో కాదు, అతను మరణానికి భయపడకూడదు. కనుక ఆ విధముగా అతడు మరణానికి ఎదురు వెళ్ళాడు. ఇక రెండవ పాయింట్, హీ వాజ్ కౌంటెడ్ అమాంగ్ ద రెబల్స్. అంటే అప్పుడు వ్యతిరేకించిన వారిని, తిరుగుబాటు చేసిన వారితో ఒకడిగా అతడు, అంటే ఇద్దరు దెబ్బలాడుతుంటే మరి ఇద్దరు దెబ్బలాడుతున్నట్టే కదా, కనుక ఇతను ఆ విధముగా వారిలో ఒకడిగా లెక్కించబడ్డాడు. ఇక మూడవ స్టేట్మెంట్, హీ బోర్ ద సిన్స్ ఆఫ్ మెనీ అండ్ ఇంటర్సెడెడ్ ఫర్ రెబల్స్. అంటే అనేక మంది పాపములు లేకపోతే అపరాధములు ఆయన భరించి వారి కోసము విజ్ఞాపనము చేసెను. ఇది ఇన్ని స్టేట్మెంట్స్ మనం చూడగలుగుతున్నాం. అయితే ఒకటి గమనించండి, 8 గంటల ఉపవాస ప్రార్థన మనము ఆ యొక్క ఫిబ్రవరి 25 మరి నేను పెట్టి ఉన్నాను. అదే విధముగా ఇప్పుడు రమదాన్ మొట్టమొదట పండుగ రోజు 8 గంటల ప్రార్థన ఫర్వానియాలో నేను పెడుతున్నాను. మరి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనము అందరము కలిసి ఈ దేశము కొరకు, రక్షణ కొరకు, జరుగుతున్న యుద్ధాల కొరకు మనము ప్రార్థించబద్ధులమై ఉన్నాము. మీ ప్రతి సమస్య ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థన చేద్దాం రండి. ఓకే, మనము వాక్యము నేర్చుకుంటే ఈరోజు మనకి ఇవ్వబడిన వాగ్దానము యెషయా గ్రంథము 53:12. మనము చాలా అర్థవంతముగా నేర్చుకుంటే ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఇవ్వబడుతుంది? గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. అంటే ఒక భాగం ఇస్తాను. మరి గొప్పవారు ఎవరు? క్వశ్చన్ మార్క్. మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ తెలుగులో ఏముంది? ఘనులతో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకును. ఇక్కడ ఘనులు ఎవరు? ఆ కొలసొమ్ము ఏంటి? ఎందుకు ఆయన విభాగించాలి? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి? ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారికి గూర్చి విజ్ఞాపనము చేసెను. అంటే ఇక్కడ రెండు భాగాలు మనం చూస్తుంటే, మొట్టమొదటి భాగంలో ఇక్కడ ప్రవక్త ఏమని రాస్తున్నాడు? ఒకటి, మొట్టమొదటి భాగంలో గొప్ప వారితో పాలు పంచిపెట్టెదను, గనులతో కొలసొమ్ము విభాగించుకును. ఇది ఒక భాగం. అయితే రెండో భాగంలో కారణం ఏంటి? ఏలయనగా, బికాజ్. దేన్ని బట్టి?
అతడు మరణము నొందునట్లు ప్రాణము దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడైను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం. ఇది సెకండ్ పార్ట్. అంటే 3 భాగాలు. నెంబర్ 1, అతను విజ్ఞాపన చేసెను, అంటే పాపము చేసిన వారి కొరకు విజ్ఞాపన చేయడమే కాకుండా వారి యొక్క తప్పులు, వారి యొక్క స్థానంలో వారి పాపములు ఆయన మీద మోసుకొనెను. సెకండ్. థర్డ్ ఏంటి? మరణమునకు ఎదురు వెళ్ళెను. కనుక మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఆ యొక్క తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపనము. కనుక విజ్ఞాపనకర్త మన కోసము తండ్రి ఎదుట నిత్యము దివారాత్రులు యేసు క్రీస్తు ప్రభుల వారు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. పోన్లే పోన్లే పోన్లే, ఒక తల్లి ఏ విధంగా పోన్లే పోన్లే, ప్రేమ సమస్త దోషములను కప్పును. సెకండ్ పాయింట్ ఏంటి? ఎప్పుడైతే అతను చేశాడో అతిక్రమము చేయబడి వాళ్ళలో ఎంచబడ్డాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క ఆ స్థానంలోనికి వెళ్ళాడో అతడు ఎవరితో కలుస్తున్నట్లు? ఇప్పుడు క్రిమినల్స్తో, నేరస్తులతో. కనుక వారిలో ఒకడు ఆయను. రెండవది, భరించుచు ఎప్పుడైతే వారి పాపములు ఈయన మీద పడుతున్నాయో వీడుకు, అంటే ఈ వ్యక్తి కూడా పాపిగా పరిగణించబడతాడు. అంటే పాపమే ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడుతున్నాడు. కనుక నీ స్థానంలో, నా స్థానంలో, అంటే ఎక్కడ మరణ శాసనము రాశాడో ఆ రాసిన వ్యక్తి ఆ మరణానికి ఎదురు వెళితే తప్ప, కనుక అనేకులు విడుదల పొందడానికి తన ప్రాణమును ధారపోసెను, కనుక మరణించెను. ఇక్కడ 3 పాయింట్లు మనం చూసాం. అయితే అటుపక్కన ఏమంటున్నాడు? గొప్ప వారితో పాలు పంచిపెట్టేదను, భాగం ఇస్తాను. రెండవది ఏంటి? కొల్ల సొమ్ము విభాగించుకుంటారు. ఇక్కడ మనము పార్ట్స్ వెళ్ళే ముందు ఈ కొల్ల సొమ్ము ఏమిటి అని చెప్పే ముందు మనము మొదటి వచనము యెషయా గ్రంథం 53వ అధ్యాయము టైటిల్ ఉంటుంది. ఏమని ఉంది? మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. అంటే నీకు బయలుపరచబడితే నమ్మేది ఒక నమ్మకం అయితే, నీకు రెవల్యూషన్ నాలెడ్జ్ లేకుండా నమ్మేది మూఢ నమ్మకము. అంటే నువ్వు ప్రాక్టికల్ గా, అందుకనే లూకా సువార్త రాస్తూ ఇవి ఖచ్చితమని నేను పరిశోధించి పరిశీలనగా తెలుసుకుని మన మధ్య జరిగిన సంగతులను గురించి నేనును మీకు విపులముగా రాయిచున్నాను. కనుక ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ చాలా మంది నమ్ముతున్నాము, కానీ ఈజ్ ఇట్ ప్రూవ్డ్? అది రుజువు చేయబడి ఉందా అంటే ఇక్కడ మూఢ నమ్మకానికి, ఇక్కడ రుజువు చేయబడిన నమ్మకానికి. కనుక రెవల్యూషన్ నాలెడ్జ్ ఎవరికైతే దేవుడు ప్రత్యక్షపరచబడతాడో వాళ్ళు పొందుకునేది రెవల్యూషన్ నాలెడ్జ్. కనుక ఇక్కడ ఎవడు నమ్మెను అంటే నీకు తెలియపరచబడుతుంది, కానీ మనం ఏం చేస్తామంటే ఇగ్నోరెన్స్, మనము దాన్ని పట్టించుకో. మనకెప్పుడు మన అప్పులు, మన బిడ్డలు, మన కష్టాలు, మనల్ని చూస్తున్నాం, కానీ వాక్యము నిత్యము వింటున్నావు, కానీ ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకోవట్లేదు. కానీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడని ఇక్కడ మొదటి వచనము అది స్టేట్మెంట్ అయితే, రెండవ వచనం నుంచి ఆ సఫరింగ్ సర్వెంట్, ఆ సేవకుని జీవితము రాయబడినట్లు మనము రెండవ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తున్నాం. 2 పాయింట్లు చదివితే, ఒకటి, లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన ఎదుట. అంటే ఎండిపోయిన బికారి. ఆ రోజున జలప్రళయము వచ్చినప్పుడు నోవాహు ఒక్కడు మిగిలాడు. సొదొమ గొమొర్ర నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు లోతు ఒక్కడు మిగిలాడు. భూమి అంతా దేవుడు చూసినప్పుడు అబ్రహాము ఒక్కడు దొరికాడు. భూమి అంతా దేవుడు చూసినప్పుడు దావీదు దేవుని హృదయానుసారుడిగా దొరికాడు. మరి ఈ రోజున భూమిని చూస్తున్నప్పుడు నీవు దొరకగలవా? కనుక అతడు అని చెబుతూ
ఇక్కడ స్వరూపమైన సొగసైన ఆయన ఆ వ్యక్తి కోసము, సఫరింగ్ సర్వెంట్ కోసము అతడు 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 ఇది రిపిటేషన్ గా ఎన్ని వచనాల వరకు వెళ్ళిందంటే 9వ వచనము చూస్తే అతడు మరణమైనప్పుడు అని చెబుతూ అక్కడ జడ్జ్మెంట్ పూర్తయింది. ఏ విధంగా అంటే అన్యాయము చేయలేదు, కపటము లేదు. అయితే 10 నుంచి మనము చూస్తే ఇప్పుడు దేవుని వైపు మనకి చెప్పబడుతుంది అనమాట. ఏమని? అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఈ రోజున అక్కడ నీ పేరు రాసుకోగలవా? నిన్ను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టం. చచ్చిపోతాం కదా, బాబోయ్ పాస్టర్ గారు ఇంకొద్దు బాబోయ్, నిజంగా ఏం మోస్తాం, ఎంత కష్టం అనుభవించావు, ఎవరి కోసం పోటు పడ్డావు, ఎవరి కోసం అన్యాయం అయిపోయావు, నిన్ను నువ్వు బంధించుకుని ఇంట్లో కూర్చుని చూడు. అయ్యో ప్రభా, వీరు దారి తొలగిపోతారు నాయన, ఇన్నాళ్ళు వీరే అనుకున్నాను ప్రభా, తప్పించండి నాయన. నిజంగా మనకు కీడు చేసిన వాళ్ళని క్షమించగలమా? మనకి మేలు చేయకపోయినా వాళ్ళు ఎవరో తెలియకపోతే ప్రేమించేస్తాం, అది పెదవుల ప్రేమ. ఎలా ఉంటుందంటే ఆయన అతనికి వ్యాధి కలుగు చేసి, నిన్ను నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఈ రోగం అంటాము. మరి ఇక్కడ పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. అంటే పాట పాడేస్తాం, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. పాట పాడుతున్న నీవు ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు తట్టుకోలేవు కదా. అంటే దేవుడు అన్యాయస్తుడా? ఇక్కడ ఆ వ్యక్తి తనను తానే బలిగా అర్పించుకొని, అందరూ చూస్తున్నారు, ఏం తప్పు చేశాడు అని అడగరు. ఏదో చేస్తుంటాడులే అంటే మన జీవితంలో ఇక్కడ చెప్పబడుతుంది, అతడు దీర్ఘాయుష్మంతుడకును ఇసికొట్టు యెహోవా ఉద్దేశము అతని వల్ల. అంటే దేవుని చిత్తము, దేవుని కోరిక, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము నీలో నాలో నెరవేరాలి అంటే ఆ స్టేజ్ గుండా వెళ్ళడానికి ఇష్టపడతామా? కాదు కదా. అంటే ఆ రెవల్యూషన్ నీకు వచ్చినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? దేవుడు నాకు తోడై ఉన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు పాక్షేమము నా వెంబడి వచ్చు. ఎప్పుడైతే నువ్వు చెబుతావో, ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఓ నా ప్రాణమా నమ్ము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం 11 మీకు అర్థమైపోయింది. తనకు కలిగిన వేదన చూచి, ఏ రోజున నీకు కలిగిన బాధలను బట్టి తృప్తిగా ఉన్నావా? అంటే ఇక్కడ దేవుడు పూర్తిగా సేవకుల్లోంచి అప్పటి వరకు ఒక వ్యక్తి గురించి చెప్పబడింది. ఇప్పుడు దేవుడు చెప్తున్న స్టేట్మెంట్స్, నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా, నిన్ను నన్ను నిర్దోషులుగా చేయడానికి ఆయన దోషిగా, నిన్ను నన్ను పాపము నుంచి విడిపించడానికి ఆయన పాపిగా, నిన్ను నన్ను మరణము నుండి రక్షించడానికి ఆయన మరణించాడు. ఇక స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయిగా. అంటే కాబట్టి therefore ఇక్కడ చెప్పబడుతుంది, నేను అతనికి పాలు పంచిపెట్టిన గొప్ప వారితో గనులతో. ఎవరు వీరు గొప్పవారు గనులు? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఏమంటున్నాడు? అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన
మన మీద రుణముగా, మనకు విరోధముగా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మేకులతో సిలువకు కొట్టి ఆ చేవ్రాతను తుడిచివేసి అడ్డము లేకుండా ఎత్తివేసి ఆ తెర కింద నుంచి పైకి చినిగిందే. ఆలోచించండి. మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ఇక్కడ చెప్పబడుతుంది ఎవరు? ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి. చూసారు? అంటే ఆ చీకటి అంధకార శక్తులు, మరణము మీద అధికారము కలిగిన వారిని జయించి మరణాన్ని నుంచి లేచి, చూసారా, పాపము మీద అధికారము కలిగిన వారిని జయించి, నీలో నాలో చెడుతనం చేస్తున్న వాడిని జయించి సిలువ చేత విజయ ఉత్సవముతో బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఇదే విధముగా ఘనులు ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే, క్రీస్తు ప్రతి వానికి కృపని ఇస్తున్నాడు. ఏమిటంట? ఆయన ఆరోహణమైనప్పుడు, అంటే చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు, అంటే అందరూ చెప్పేది ఆదాము మొదలుకొని బాప్తిస్మం ఇచ్చు ఆ యోహాను వరకు హేడెస్ టాటరస్, ఆ యొక్క హేడెస్ లో పరదేశులో ఉన్నారని, ఆ టాటరస్ పాతాళము నుంచి వీరిని చెరచెరగా తీసి బంధించి తీసుకొని వెళ్ళాడని, ఆయన పాతాళంలోనికి దిగాడని, ఇదిగో చనిపోయినప్పుడు మనుష్యులను ఈవులు అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. అంటే కీర్తన 68:18 ఇక్కడ అక్కడ రాస్తాడు కదా, ఆ వచనాలు ఎత్తి పట్టుకొని ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలో పాతాళం, అందుకని ఆయన పైన ఆకాశమందును భూమి మీదను పాతాళమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కనుక అర్థం ఇచ్చుచున్నది కదా, దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలం స్పేస్ లో. మరి ఈ రోజున ఆ యొక్క మనుషులు, సునీతా విలియం టాప్ మనం చూసాం అందరము. అంటే దేవుడు ఆరోహణమై ఉన్నాడు. అంటే ప్రభునందు ఇక్కడ సునీతా విలియమ్స్ హెచ్చించట్లేదు. అంటే ఈ రోజున ఆ జ్ఞానం మనం చూడగలుగుతున్నాం. అజ్ఞానులుగా ఎంతకాలం ఉండగలుగుతున్నాం? దేవుని వాక్యం సత్యము అన్నప్పుడు, అంటే ఇక్కడ ఎవరు బంధించాలి అన్నది మనము చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము, అక్కడ ఆ దెయ్యములను వెలగొడుతుంటే వారందరూ ఏమంటున్నారు? బయల్జెబూబు వలన నువ్వు దెయ్యములు వెలగొడుతున్నావు. అప్పుడు యేసుక్రీస్తు పరువు ఏమంటున్నారు? మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం, దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా నిశ్చయముగా దేవుని రాజ్యం మేము వచ్చి ఉన్నది. ఏమన్నాడు? మొదట బలవంతుని బంధించని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. కనుక ప్రభువునందు ప్రియులారా, ఆ మరణము మీద బలము కలిగిన వారిని ఎదిరించుటకు ఆయన రక్త మాంసములు గలవాడాయను. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనము చూస్తే, ప్రభువు మహాశక్తిని బట్టి బలవంతులయుండి. మీకు అర్థమైంది వాక్యం. అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము, ఆర్మర్. ఏంటంట? ఇది ఆర్మర్ ఆఫ్ గాడ్. మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, ఆ రెచ్చగొట్టే ఆత్మ, ఆ మూర్ఖపు ఆత్మ, ఆ బూతుల ఆత్మ, ఆ తాగుడు ఆత్మ, ఆ బంధకాల ఆత్మ, ఆ యొక్క నిన్ను తోసేసే ఆత్మ, నిన్ను తొక్కేసే ఆత్మ, గర్వపు ఆత్మ, గుడ్డి కళ్ళు వచ్చిన ఆత్మ, నెత్తికెక్కిన కళ్ళ ఆత్మ, పొగరు పట్టిన ఆత్మ, ఏమని చెప్పమంటారు మరి? కాబట్టి ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత సంబంధమైన అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న
దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. ఇక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు. అందుచేత ఏమంటున్నాడు? సర్వాంగ కవచము. ఎలాగా? సత్యమను దట్టి నడుముకు కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలవబడి, విశ్వాసమను డాలు పట్టుకొనిడి, దుష్టుని అగ్ని బాణములన్నిటికీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. కనుక రక్షణ అనే హెల్మెట్ స్థిరస్థానము, దేవుని అనే వాక్యమును ఆత్మ ఖడ్గము. కనుక ఇవన్నీ ఎలా వస్తాయి? ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో విజ్ఞాపనలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతావో, దేవుని యొక్క కృపని పొందుకోగలుగుతావు. దేవుడు పరలోకం నుంచి చూస్తూ ఉంటాడు, సంతోషపడిపోతూ ఉంటాడు. దేవుని దూతల ఎదుట నా కుమారుడిని చూసావా? ఆ రోజున యోబు కోసం చెప్పాడే, నా సేవకుడైన యోబుని చూసావా? నా సేవకుడైన మోషేని చూసావా? నా సేవకుడైన దావీదుని చూసావా? మరి నిన్నుగా ప్రార్థన చేయను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండారులుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా నీవు చేసిన ఈ బలియాగము ఎంత మాత్రము వృధా కాకుండా అనేక మందికి ఆశీర్వాదముగా చేయమని, నిశ్చయముగా మేము గ్రహించే కృప మాకు అనుగ్రహించమని. మేము మా కష్టాలు, సమస్యలు, బిడ్డలు చూస్తున్నాము, కానీ ఇవన్నీ నీవిచ్చినవని, నిన్ను మొదట నీ రాజ్యమును వెతికితే ఇవన్నీ సాధ్యమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.